సిటీ ఇండియా న్యూస్ తెలుగు మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు కుమ్మక్కై తన్ను ఓడించారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సభలో సమితి అధ్యక్షుడు అంబాల నారాయణతో కలిసి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. 10 ఏళ్లు కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే 10 రోజుల్లో వచ్చిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎలా గెలిచారో ప్రజలు ఆలోచించాలని కోరారు. భూములు కబ్జా చేశారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ రెడ్డి తమ్ముడు పలువురు నాయకులు కుట్రలు చేసి ఓడించారని పేర్కొన్నారు. తాను కబ్జాలకు పాల్పడితే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఏ పార్టీ ఆ పార్టీ కొట్లాడితేనేమో ఏం కాకుండా, కానీ నన్ను ఢీకొనడానికి కాంగ్రెస్ బీజేపీ రెండు ఏకమైపోయి కాంగ్రెస్కి ఏమైనా బీజేపీ చెప్పడం అక్కడ లోకల్ అనుకుంటున్నాను. అది అర్థం కాదు. అంటే నేను గౌడ జాతికి చేసినటువంటి సేవక, పేద బడుగు బలగిన వర్గాల వాళ్ళకు చేసినటువంటి సేవక, తెలంగాణ రాష్ట్రం గురించి ప్రాణం అర్పించడానికి సిద్ధమై పోరాటం చేసినందుక, పేరు మహబూబ్నగర్ ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినందుక, పేదలకు అండగా నిలిచినందుక, ఏ కులమైనా సరే నా దగ్గరకు వచ్చిన ప్రతి పేదకు దగ్గర తీసినందుక, అది అర్థం కాదు. అక్కడ లోకల్గా 2 పార్టీలు ఐక్యమై ఓడగొట్టడానికి కారణం ఏందో చెప్పలేదు. ప్రజలు తెలుసుకున్న కూడా అయిపోయింది. అంతా తుఫాను వచ్చి అయిపోయింది. ఆ గాలి వెళ్ళి అట్లా నెరిచిపోయింది ఆట. ఆ పుకార్లు, రకరకాల పుకార్లు కాదు. ఎవరైనా చూస్తే మాకే బేజార్కి వచ్చిపోయి ఇచ్చిపెట్టినాం. ఆ సోషల్ మీడియా చేసిన పుకార్లు అనేటివి విచిత్రమైన పుకారు. ఆ రోజు నేను చెప్పిన, అరే కబ్జాలు అంటారు బాబు, కబ్జా చేస్తే ఎవరు అన్నదమ్ములు ఊరుకోరు, ఒక ఈ జాగ్రత్త కొట్టుకుంటారు, ఇవాళ ఓడింటాడు ఎవరైనా భూమి ముందుకుంటూ ఉంటారు. మరి ఈ రోజు లేదు కదా, 100,000 ఎకరాల కబ్జాలు అంటారు కదా. 100,000 ఎకరాల కబ్జాలు గవర్నమెంట్ ఎంతసేపు మమ్మల్ని గుంజుకొని ఏమైనా ఏనికి చేస్తే ఉండదు అక్కడ. ఇట్లా ఏమో లేనిపోని పుకార్లు పుట్టించి 2 పార్టీలు ఐక్యమై ఇవాళ ఒక మీ గొంతుకనే ఆయన నన్ను తాత్కాలికంగా గొంతుని ఆపగలుగుతారేమో, తాత్కాలికంగా ఒక 5 ఏళ్ళు ఆపగలుగుతారేమో, కానీ ఎప్పటికీ ఆపలేరు కదా, ఎప్పటికీ ఆపలేరు. ఏ పార్టీ ఆ పార్టీ కొట్లాడితేనేమో ఏం కాకుండా, కానీ నన్ను ఢీకొనడానికి కాంగ్రెస్ బీజేపీ